నమస్కారం వాసి వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. నేడు ఘనంగా జరిగిన తెలుగు భాషా దినోత్సవం. ప్రాచీన భాష వద్దు, తెలుగు భాష ముద్దు అనే పిలుపునిచ్చిన వక్తలు. ఘనంగా జరిగిన జనజాతీయ గౌరవ సదస్సు. పరిశోధనలు అనుసంధానంతో గిరిజనుల్లో జ్ఞానం పెరుగుతుందన్న మోహన్ మిశ్రా. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు. అక్టోబర్ లోపు బకాయిలు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించిన చైర్మన్ కిమిడి నాగార్జున. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా తెలుగు భాషా దినోత్సవాన్ని ఈరోజు ఉదయం అక్షరాల దేవాలయం మహాకవి గురజాడ గృహంలో ఘనంగా విజయనగరం జిల్లా చిరంజీవి యువత జనసేన సేవాదళ్ ఆధ్వర్యంలో జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకటరామూర్తి చిత్రపటానికి వచ్చిన పెద్దలంతా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలుగు భాష కోసం నిత్యం పాటుపడే తెలుగు భాషోద్యమకారులు, ప్రముఖ రచయితలు చివుకుల శ్రీలక్ష్మి, గురుజాడ ప్రసాద్, ఇందిరా దంపతులకు సీనియర్ జర్నలిస్ట్ ఎల్సెట్టి సురేష్ కుమార్, తెలుగు భాషా సేవా సంఘం అధ్యక్షులు, కళాకారులు ఆర్బి రామానాయుడు, ప్రముఖ సంఘ సేవకులు, నడక సంఘం ఉద్యమకారులు డాక్టర్ ఏఎస్ ప్రకాశ్రావు మాస్టర్, ముల్లపూడి సుభద్రాదేవి, మొయిద నారాయణరావు మాస్టర్కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సంఘ సేవకులు, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 102 ఎలక్టర్ గవర్నర్ ఆరికతోట తిరుపతిరావు చేతుల మీదుగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆరికతోట తిరుపతిరావు మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అని, అమ్మలాంటి కమ్మనైన తెలుగును ప్రతి తెలుగువాడు కాపాడాలని, అమ్మకి అమ్మ భాష నేర్పిన నిఖారసుడు తెలుగువాడు, వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకను తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవడం మన అదృష్టమని, ఇటువంటి గొప్ప దినోత్సవాన్ని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలు పురస్కరించుకొని చేయడం గొప్ప పరిణామమని జనసేన సేవాదళ్ జిల్లా చిరంజీవి యువత సేవలను కొనియాడారు. తెలుగు భాష కోసం అత్యధికంగా పాటుపడిన ఇద్దరు మహనీయులు అంటే గిడుగు రామ్మూర్తి గారు, గురజాడ అప్పారావు గారు ఈ గడ్డకు సంబంధించిన వారు కావడం, ఈ గడ్డతో వారికి ఎంతో అనుబంధం ఉండడం అనేది మనందరం చేసుకున్న అదృష్టం. ఇది మన పూర్వజన్మ సుకృతం. ఈ రోజున మనం ఇలా తెలుగు మాట్లాడగలుగుతున్నాం, ఇంత స్వేచ్ఛగా, ఇంత స్వచ్ఛంగా తెలుగును మాట్లాడగలుగుతున్నాం, కాస్త మాలాంటి వారు రాయగలుగుతున్నాం అంటే దానికి కారణం గిడుగు రామ్మూర్తి గారు. తెలుగు భాషను పామరుడి దగ్గరికి తీసుకొచ్చిన ఘనత గిడుగు వారిది. ఒకనాడు తెలుగు భాష పూర్తిగా పండితులకి, బాగా సంస్కృతం నేర్చిన వారికి మాత్రమే పరిమితమైన భాష. అలాంటి భాషను పామరుల వరకు తీసుకొచ్చిన మహానుభావుడు శ్రీ గిడుగు రామ్మూర్తి గారు. సో ఆయన పేరిట ఆయన పుట్టినరోజు నాడు, గిడుగు వారి పుట్టినరోజు నాడు తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం మన అదృష్టం. ప్రభుత్వం అలా ప్రకటించడం, మనం దాన్ని జరుపుకోవడం మన అదృష్టం. సరే, తెలుగు భాష ఘనత దాని గురించి మనం పదే పదే చెప్పుకోవడం కూడా అనవసరం. ఎందుకంటే తెలుగు భాష ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా ప్రసిద్ధిగాంచించి దేశ భాషలందు తెలుగు లెస్స అని కూడా అనుకున్నారు. కనుక ఇప్పుడు తెలుగు భాష యొక్క గత వైభవాన్ని గురించి కానీ గత కీర్తి గురించి కూడా మనం పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ప్రస్తుతం తెలుగు భాష ఏ దశలో ఉంది. పండితులు, రచయితలు తెలుగు భాషను తమ శక్తివంచనం లేకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే మనం కాస్త పరభాష వ్యామోహంలో పడి తెలుగు భాషను విస్మరిస్తున్నాము. పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు అన్నారు కవులు. కనుక అన్ని భాషలు నేర్చుకోవాలి, ప్రపంచ భాషలు అన్నీ నేర్చుకో. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది చాలా పెత్తనం చెలాయిస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్ భాష ప్రపంచవ్యాప్తంగా అవసరం, కానీ మన మూలాలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. విజయనగరం గాజులరేగులు ముత్యాలమ్మ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆకారంలో ఉన్న వినాయకుడిని పెట్టారు. ఈ వినాయక మండపం వద్ద మహిళలు భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహించారు. 9 రోజుల పాటు నిర్వహించే ఈ వినాయక నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, చివరి రోజు
గాజులరేగ పుర వీధుల్లో వినాయకుని ఊరేగించి అనంతరం నిమజ్జన కార్యక్రమం చేస్తామని అన్నారు. సంవత్సరాలుగా గాజులరేగ ముత్యాలమ్మ తల్లి యువజన సంఘం నుండి ఈ వినాయకుని పెట్టడం జరిగింది. మేము గత 8 సంవత్సరాలుగా ముత్యాలమ్మ తల్లి టెంపుల్ దగ్గర పెట్టడం జరిగింది. ఈసారి ముత్యాలమ్మ తల్లి గుడి పునర్నిర్మాణం కార్యక్రమంగా ఈసారి మేము ఈ ప్లేస్లో పెట్టాం. కావున ఈ వినాయక చవితి చాలా గ్రాండ్గా చేద్దాం ఈసారి మా కమిటీ కుర్రవాళ్ళు, మా గ్రామ పెద్దలు అందరం కలిపి ఆలోచించి చేస్తే ఆఖరికి అవుట్ఫిట్ వచ్చింది. అందరూ కూడా అన్ని వీధుల నుండి మన విజయనగరం నుండి కూడా ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. అనంత పద్మసం ఆకారం దీన్ని మా కుర్రవాళ్ళందరం గారు అనుకొని ఈసారి ఒక టెంపుల్ వ్యూ దీనికి ఇద్దామని చెప్పి ఆలోచించి చేసాం. అది ఇంత గ్రాండ్గా దీన్ని చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది వచ్చేసి మన టెంపుల్ సెట్ చాలా బాగా నీట్గా వేయడం జరిగింది. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ విష్ణుమూర్తి అవతారంలో వినాయకుడు మీరు చూసినట్టయితే అది కూడా మట్టి బొమ్మ. మేము ఒక 1 month ముందు నుంచి ప్లాన్ చేసుకొని ఈ సెట్ అంతా డిజైన్ చేసుకొని నీట్గా ప్లాన్ చేసుకొని మట్టి బొమ్మ పెట్టి టెంపుల్ సెట్ వేసి నీట్గా వేయడం జరిగింది. ఈరోజు వచ్చి కుంకుమ పూజ అవుతుంది. మా వీధిలో వాళ్ళందరూ వచ్చి కుంకుమ పూజలో పాల్గొని దాన్ని ఒక గ్రాండ్ సక్సెస్ చేస్తున్నారు. ఈ వినాయకుడిని వచ్చి 9 రోజులు పెడుతున్నాం, 9 నవరాత్రులు చేస్తున్నాం. వచ్చిన 5వ తారీఖు అంటే సెప్టెంబర్ 5 ఫ్రైడే నిమజ్జనం జరుగుతుంది. నిమజ్జనం కూడా భారీ మొత్తంలో ప్లాన్ చేసాం. విశేష వేషాలన్నీ పెడుతున్నాం. చాలా వేషాలు పెట్టి గాజులరేగ అంతా ఊరేగింపు చేసి వినాయకుడిని భారీ మొత్తంలో నిమజ్జనం చేయడానికి ప్లాన్ చేసాం. మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. విజయనగరం రైల్వే స్టేషన్లో ఈ తెల్లవారుజామున 6:30 ప్రాంతంలో విజయనగరం నుంచి విశాఖ వైపుకు వచ్చే గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. స్టేషన్ యార్డు దాటి వాటర్ సిగ్నల్ సమీపంలో రైల్వే స్టేషన్లోకి ప్రవేశిస్తున్న సమయంలో ట్రైన్ చివరిలో ఉన్న 2 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో విజయనగరం రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లు రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం తెలుసుకున్న రైల్వే శాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పట్టాలు తప్పిన బోగీలను తొలగించారు. అయితే ఈ ఏడాదిలో విజయనగరం రైల్వే స్టేషన్లో 3 ట్రైన్స్ పట్టాలు తప్పడంతో రైల్వే శాఖలో చర్చ కొనసాగుతుంది. అసలు వరుస ప్రమాదాలు జరగడానికి గల కారణాలు ఏమిటి అనే దానిపై ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. నేడు మనం మాట్లాడే మాటలు వ్యవహారిక భాష. ఈ భాష ప్రభావంతోనే మన తెలుగు భాషను నేటి తరం విస్మరిస్తుందని తెలుగు భాష పరిరక్షణ సమితి నిర్వాహకులు మక్కు చంద్రకళాధర్ ఆవేదన వెల్లబుచ్చారు. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఈ రోజు పట్టణంలో ఒక ప్రైవేటు కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తెలుగు భాష దినోత్సవంను మనం ఏడాదికి 2 సార్లు జరుపుకుంటున్నాం. ఒకటి అంతర్జాతీయ తెలుగు భాష దినోత్సవం, రెండవది తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న మహానుభావులు ఆలోచనలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ వ్యావహారిక భాష మనకి అందడానికి తన జీవితాన్ని కూడా అంకితం చేసిన మహనీయుడు గిడుగు రామూర్తి పంతులు గారు. ఆ మహనీయుని జన్మదినమైనటువంటి ఆగస్టు 29 అంటే ఈ రోజునే మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నిజానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటారు. కానీ మన తెలుగు వాళ్ళకి 2 భాషా దినోత్సవాలు ఉన్నాయి. అది అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఒకటైతే ఈరోజు తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నది ఇంకోటి. అయితే ఈ తెలుగు భాష మన మాతృభాష అయినందుకు మనం గర్వించాలి. ఎందుకంటే దేశ భాషలందు తెలుగు లెస్సని
14 భాషలు తెలిసిన శ్రీకృష్ణదేవరాయలు గారు మన తెలుగు భాషను కీర్తించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు కూడా 14 భాషలు తెలుసు. ఆ మహానుభావుడు కూడా తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పారు. అంతేకాదు సిపి బ్రౌన్ దొర గారు ఆంగ్లేయుడు అయినప్పటికీ కూడా మన తెలుగు భాషకి నిఘంటుని రచించారు. అలాగే తెలుగు భాషలో ఉండే వేమన శతకాన్ని అచ్చు వేయించి మనకి ఇవ్వడం జరిగింది. ఇలా అన్య భాషా మతస్థులు సైతం అన్య భాష వారు కూడా మన తెలుగు భాషను కీర్తిస్తున్నారు. అంతేకాదండి, మన తెలుగు భాషలో పదాలన్నీ కూడా అచ్చుతో అంతమవుతాయి. కాబట్టి మన తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా కీర్తించారు. ఒక మాటలో చెప్పాలంటే తెలుగు భాష మన కళ్ళ లాంటిది, పరాయి భాషలు కళ్ళద్దాలు లాంటివి. అమృత తుల్యమైనటువంటి భాష అమ్మ భాష, ఆలించే భాష, మనందరినీ నడిపించే భాష మన మాతృభాష. బాబు షూరిటీ మోసం గ్యారంటీ నినాదంతో ఇంటింటికి వెళ్లి ప్రజలు చైతన్యవంతులను చేసేందుకు వైసీపీ నేతలు కార్యకర్తలు ఊరువాడలో పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో జనుగుడ్డి ప్రాంతంలో విజయనగరం పురపాలక సంఘం మేయర్ వెంపటపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి పర్యటించారు. ఈ పర్యటనలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు, నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ఈ పర్యటనలో జనుగుడ్డి కార్పొరేటర్, వైసీపీ మహిళా విభాగం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మరి పెన్షన్ 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఉన్న పెన్షన్లు తీశారు, కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. విడో పెన్షన్ ఎంతమంది ప్రతి డివిజన్కి వెళ్తే మినిమం మేము తిరుగుతున్న ప్రతి డివిజన్లోని మినిమం టు మినిమం ప్రతి డివిజన్లో కూడా విడో పెన్షన్లు ఈరోజు అడుగుతున్నారు. మరి ఎక్కడా అంటే సచివాలయంకి వెళ్తుంటే పోర్టల్ ఓపెన్లో లేదు, ఇప్పుడు తీసుకోమని చెప్తున్నారు. ఎవరిని అడగాలో తెలీదు, ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, వినే నాదుడు లేడు అనే పరిస్థితిలో ఈరోజు విజయనగర ప్రజలు ఉన్నారని చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది. మరి పెన్షన్లు పోతున్నాయి, వికలాంగుల పెన్షన్లు తీసేశారు, సాధారణ సర్టిఫికెట్లు. మరి గతంలో ప్రభుత్వం ఆల్రెడీ 40% ఉన్న వాళ్ళని చూసే పెన్షన్ ఇస్తున్న పరిస్థితి. మరి ఈరోజు ఆ 40%కి అర్హత లేదు అని చెప్పేసి తక్కువ పర్సెంటేజ్ ఇచ్చి ఉన్న పెన్షన్లు తీసివేశారు. కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు, 50 ఏళ్ళకి పెన్షన్లు ఇస్తామన్నారు, అది లేదు. మరి ఇవన్నీ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మాకు మనులు, మాణిక్యాలు, రత్నాలు మాకు వద్దు, కానీ మా సమస్యలు, మా ఇంటి సమస్యలు తెలుసుకొని మా సమస్యలు తీరిస్తే చాలు, మీరు చెప్పిన హామీలు అమల్లోకి తీసుకొస్తే చాలని కూడా ఒక్కసారి కూటమి ప్రభుత్వానికి కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఒక్కసారి వినవించుకుంటున్నాము. మరి ప్రజల పక్షాన ఉంటున్నాము, ప్రజల గురించి మాట్లాడుతున్నాము, ప్రజల గొంతే నించుంటున్నాము. మరి మీరందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురామని కూడా మీడియా మిత్రుల ద్వారా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. ప్రతి ఇంటికి పాంప్లెట్ పట్టుకొని వెళ్తుంటే ప్రతి మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు మాకు అనేక సంక్షేమ పథకాలు వచ్చాయి. మా అమ్మఒడి, చేయూత, ఆసరా, 0 వడ్డీ, వసతి దీవెన, విద్యా దీవెన వచ్చాయని చెప్పి రైతులకు రైతు భరోసా, వాహనదారులకు వాహన మిత్ర వచ్చాయని చెప్పి, అలాగే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేనతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని సూపర్ 6 అనే సంక్షేమ పథకాలతో ప్రజల మధ్యకు వచ్చారు. సంవత్సరానికి 3 గ్యాస్ దిమ్మలు అన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతుంటే ఒకటే దిమ్మ వచ్చిందనే చెప్తున్నారు. అలాగే 18 సంవత్సరాల నిండిన వాళ్ళకి 15,000 రూపాయలు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడు వచ్చి ప్రతి మహిళ కూడా మాకు 15 రూపాయలు కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. అలాగే విద్యార్థులు చదువుకునే వాళ్ళకి నిరుద్యోగ భృతి అన్నారు, వాళ్ళకి కూడా 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదని చెప్తున్నారు. అలాగే ఉచిత బస్సు అన్నారు, అవి చూసుకుంటే 5 బస్సులకే ఇచ్చారు సర్వీసులు. అంటే చదువుకోలేని వారు ఏ బస్సు ఎక్కాలో కూడా తెలియని పరిస్థితులు ఈ రోజు ఉన్నారు ఆ బస్సు ఎక్కడానికి. అలా చూసుకుంటే మన విజయనగరంలో చూసుకుంటే మన మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు విజయనగరాన్ని ఎంతో డెవలప్ చేశారు. సీసీ రోడ్లని, సీసీ డ్రైన్లని, ఎలక్ట్రికల్ పోల్స్ అని, అలాగే పార్కులు, చెరువులు, అలా విజయం వాటర్ సమస్య లేకుండా వాటర్ ట్యాంకులు కట్టించి ఎంతో అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఉన్న నాయకులు ఏ సమస్య చెప్పడానికి కూడా కనిపించట్లేదని ప్రజలందరూ కూడా అంటున్నారు. ప్రజల పక్షాన మేము ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త అందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. ఏ సమస్య ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మీరే ముఖ్యంగా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు పెన్షన్ అన్నారు కాబట్టి పెన్షన్లు రిలీజ్ చేయాలి తక్షణం. ఎందుకంటే వితంతు పెన్షన్కు భర్త చనిపోయిన తర్వాత ఆ పెన్షన్ లేక ఆ మహిళ ఎంతో బాధపడుతుంది కాబట్టి పెన్షన్లు వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాను. మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలో విద్యార్థుల నిర్వహణలో శ్రీ సాహిత్య విద్యా గణపతి
ద్విరాత్ర మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాల అనంతరం కళాశాల ప్రాంగణంలో గల వేదవ్యాస సందనం, శుక్రవారం ఉదయం శ్రీ గణపతి హోమం, శ్రీ సరస్వతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు ఋత్వికులు నిర్వహించారు. ఈ హోమాది కార్యక్రమంలో కళాశాల ప్రాచార్యులు ఘంటా జనార్దన్ నాయుడు సతీ సమేతంగా పాల్గొన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, దీంతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాచార్యులు జనార్దన్ నాయుడు మాట్లాడుతూ సంస్కృత కళాశాలలో వారసత్వంగా సాహితీ విద్యా గణపతి ఉత్సవాలు నిర్వహించడం పరిపాటి అన్నారు. విద్యార్థుల నాయకత్వంతో విద్యార్థులతో నిర్వహించడం వల్ల వారిలో క్రమశిక్షణ, దైవభక్తి కలగడం, సంస్కృతి వారసత్వాలను తదుపరి తరాలకు అందజేసే ఉద్దేశం కలుగుతుందని తెలిపారు. ఆధునిక పరిశోధనల అనుసంధానంతోనే గిరిజన జ్ఞానం మరింత విలువైందిగా మారుతుంది. ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధనా మండలి న్యూఢిల్లీ సహకారంతో నిర్వహించబడుతున్న 2 రోజుల జాతీయ సదస్సు జనజాతీయ గౌరవ సదస్సు యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. దత్తి అబా గిరిజన నాయకుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి పురస్కరించుకుని జరుగుతున్న ఈ సదస్సు గిరిజన జ్ఞాన వ్యవస్థ సర్దుబాటు మరియు సమగ్రత అనే ప్రధాన అంశంపై కొనసాగుతుంది. ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా తన అధ్యక్ష ప్రసంగంలో మాట్లాడుతూ సమగ్ర సమాజ నిర్మాణంలో గిరిజనుల పాత్ర అపూర్వమైందని, గిరిజన జ్ఞాన సంపదను ఆధునిక విద్యా పరిశోధనలో అనుసంధానం చేయడం అత్యంత అవసరమని, ఈ తరహా సదస్సులు విద్యార్థులు, పరిశోధనలకు, సమాజ పౌరులకు ఒక వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రధాన అతిథి పద్మశ్రీ చెరువాయల్ రామన్ మాట్లాడుతూ గిరిజన సాంప్రదాయ వ్యవసాయ విధానాలు, ప్రకృతిలో సఖ్యత భవిష్యత్తు తరాలకు పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలవాలి. గిరిజనులు ఉపయోగించే మూలికా వైద్యం, ప్రకృతి వైద్యం, ఆహార వైద్యం తదితరమైన ప్రభావవంతమైనవని, దీనికి మరింత శాస్త్రీయమైన జోడిస్తే ప్రజలు మరింత చేరువ అవుతుందని తెలుపుతూ గిరిజన సమాజాల సామాజిక బలాలు, సమగ్రత, శాస్త్రీయ అవగాహన కలిస్తే మన సమాజం మరింత ముందుకు సాగుతుందని అభిప్రాయపడ్డారు. సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ సీతా కక్కోత్ మాట్లాడుతూ గిరిజన జ్ఞాన వ్యవస్థలు ప్రస్తుత విద్యా వ్యవస్థలో చోటు దక్కించుకోవాలని, దీని ద్వారా ఒకవైపు ఒక మూలను మరవకుండానే రెండో వైపు సమాజ సమగ్ర అభివృద్ధికి సాధించవచ్చని సూచించారు. The Central Tribal University of Andhra Pradesh under the Department of Social Work is organizing a 2-day national seminar on reconciliation and inclusiveness of tribal knowledge system. The seminar is organized with a focus on how the modern society can learn from the indigenous knowledge of tribal society and how tribal society can be benefited by the modern approach of the urban lifestyles. This synergy and exchange between the two societies is the need of the hour, and the department is appreciated and complimented for organizing this very important national seminar. How we have resource persons from across the country who would be delivering on variety of issues pertaining to the theme, and there would be deliberations all through these 2 days on this topic, and participants, paper presenters and students will be benefited by this very important theme. Thank you very much. Tribal villages lo మనకు ఉన్నటువంటి ఆరోగ్యంకి సంబంధించి వాళ్ళు వాడేటటువంటి ఆయుర్వేదం, యాక్చువల్గా మనకి మొక్కల నుంచి వచ్చేటటువంటి ఆకులు కానీ, సీడ్స్ కానీ, వాటిని వాడి మనకి వివిధ రకాలైనటువంటి జబ్బులకి ఎలా నయం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. సో దూరంగా, అంటే ఆధునిక సమాజానికి దూరంగా ఉండి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళు సొంతంగా వాళ్ళకి ఒక లిపి ఉంది, అలాగే పెయింటింగ్ కల్చర్ ఉంది, సపరేట్గా కల్చర్ ఉంది. వాళ్ళు డిఫరెంట్ సొసైటీలో ఉన్నారు, కానీ వాళ్ళకి సొంతంగా చేసుకునేటటువంటి అగ్రికల్చర్ కానీ, తర్వాత ఈ ఆరోగ్యానికి సంబంధించి, హెల్త్కి సంబంధించినటువంటి వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ కూడా మన ఆధునిక సొసైటీలో జరిగేటటువంటి వారికి
ఇక్కడికి అవి వచ్చేసి మనకి మ్యూచువల్గా వాళ్ళ పద్ధతుల్ని కూడా మంచి పద్ధతులు ఉన్నాయి వాళ్ళకి కూడా, అవన్నీ మనం నేర్చుకోవాలి. అందుకని ఆధునిక సొసైటీ అలాగే ట్రైబల్ సొసైటీ ఇద్దరు కలిసి ఏ విధంగా ఎక్స్చేంజ్ చేసుకుని ముందుకు వెళ్ళటం కోసం ఈ కాన్ఫరెన్స్ హెల్ప్ అవుతుంది. ఎస్సీ వర్గీకరణలో దళితుల ఐక్యతపై బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర పన్నుతున్నారని, ఈ కుట్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భాగస్వాములుగా ఉన్నారని మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. ఈరోజు స్థానిక రైతు బజార్ వద్ద గల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు మాల సామాజిక వర్గంపై పగబట్టి తొక్కేసే కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకొని నడిపిస్తున్నారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై తెలుగు రాష్ట్రాల్లో కత్తిగట్టాయని, దళితులు ముఖ్యంగా మాలలను హోల్సేల్గా వాడుకున్నారన్నారు. దీనిపై జగన్మోహన్ రెడ్డి కూడా కనీసం నోరు మెదకపోవడం, ఈనాటికి తన స్టాండ్ ఏంటో చెప్పకపోవడం అత్యంత బాధాకరమన్నారు. నరేంద్ర మోడీ కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి ఈ దేశాన్ని విభజించి దేశాన్ని అమ్ముకునే పనిలో పడ్డారన్నారు. మోడీ అతని గుజరాతీ పరివారం మొత్తం ఎలక్షన్ కమిషన్ పావుగా వాడుకొని దొంగతనంగా గెలిచి తన పబ్బం గడుపుకుంటూ ఉన్నారన్నారు. రిజర్వేషన్ పేరుతో ఎంగిల్ మెతుకులు పడేసి అందులో వాటాల కోసం కొట్టుకు చావండి అనే ఉద్దేశంతో ఈ ఎస్సీ వర్గీకరణ తలపైకి తేవడం జరిగిందని ఆవేదన వెల్లబుచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి 100లో నలుగురికి బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా. ఈ 100లో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను, ఈ బెనిఫిట్స్ ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అప్పర సహోదరులు మన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రంలో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట. మోడీ గారు అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 11 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట. ఈ 100లో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను ఇదే సబ్ క్లాసిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ అంటే మిత్రులారా, ఇది ఎలా సాధ్యమని చెప్పేసి సందర్భంగా వాటిని ప్రశ్నిస్తా ఉన్నాను. మాల సోదరులారా, బంధువులారా, ఇది ఒక మాలకే సంబంధించినటువంటి అంశం కాదు. దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో 11 ఎస్సీ కులాలను డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని కూడా కిందేసి తొక్కేసేటటువంటి కార్యక్రమం విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఈ రాజకీయ నాయకులు ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకి మరి హెల్ప్ చేసేటటువంటిది, పైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కాలేక మనం చెప్పేది అదే, बार बार सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है। इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए। भाई और बहनों, నిజంగా ఇది దళితులకి అందరికీ సమంగా పంచేటటువంటి కార్యక్రమం కానీ కాదు మిత్రులారా. దళితులందరినీ కూడా దళితుల యొక్క ఐక్యత మీద దెబ్బ కొట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్యూచర్లో కానీ ప్రజెంట్లో కానీ ఇప్పుడు రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఇదంతా జరుగుతూ ఉంది మిత్రులారా. దేశం మొత్తం మీద ఎస్సీలందరినీ తొక్కేసేటటువంటి కార్యక్రమం కాబట్టి ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ఈ మన్యం జిల్లా పార్వతీపురం వేదికగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాం మిత్రులారా. మండలంలోని బొడ్డవర పంచాయతీ భవానీనగర్ గ్రామంలో ఉదయం 6 గంటల ప్రాంతంలో ఒక ఇంట్లో కోడినాకు విష సర్పం వచ్చి తన ఇంట్లో పెంచుకుంటున్న 2 కోళ్లను గాయపరిచి చంపిందని, 3 గుడ్లను కూడా మింగిదని, దానివల్ల కదలలేని పరిస్థితిలో ఉండగా స్థానికుడు పెంటకోట సూరిబాబు అనే యువకుడు పామును చాకచక్యంగా పట్టుకొని కొండ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఆ పామును చూసి గ్రామస్తులందరూ భయభ్రాంతులకు గురయ్యామని తెలిపారు. అయితే పామును సూరిబాబు అనే యువకుడు పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా టెలి సర్జరీ జరిగింది. ఈ రికార్డును విజయనగరంలో తిరుమల మెడికవర్ ఆసుపత్రి ఎంఏ డాక్టర్ కె తిరుమల ప్రసాద్ సొంతం చేసుకున్నారు. ఈ మేరకు స్థానిక ఈఎస్విఎన్ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మారుతున్న సాంకేతిక యుగంలో వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. ఇందులో భాగంగా ఆధునిక వైద్య సేవల్లో రోబోటిక్ టెలి సర్జరీలు కొంతకాలమే అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఇందులో రోబోటిక్ సర్జరీలు ఇప్పటి వరకు 50 వరకు తాను చేశానని చెప్పారు. రోబోటెకల్లో 2 ఏళ్ల అనుభవం ఉందన్నారు. టెలి సర్జరీలు మాత్రం రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదు కాలేదన్నారు. తమ ఆసుపత్రిలో చేరిన బొబ్బులి మండలం పెంట గ్రామానికి చెందిన 48 ఏళ్ల మహంతదాత అనే రైతుకు ఈ నెల 27న అత్యవసరంగా సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ సమయంలో తాను ఢిల్లీలో ఉండడంతో అదే నగరంలోని
గుర్కాప్లోని ఎస్ఎస్ఐ ప్రధాన కార్యాలయం నుంచి విజయనగరం ఆపరేటింగ్ థియేటర్లోకి రోబోటిక్ పరికరాలను హై స్పీడ్ సెక్యూర్ డిజిటల్ కనెక్షన్ ద్వారా మార్గనిర్దేశం చేసినట్లు తెలిపారు. తొలిసారిగా 2000 కిలోమీటర్ల దూరం నుంచి నిర్వహించిన ఈ సర్జరీ విజయవంతం కావడంతో తనకు ఎంతో ఆనందం కలిగిందని చెప్పారు. ఇది తనకు ఎంతో అనుభవాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఈ సర్జరీలో ఇటు విజయనగరంలోని ఆసుపత్రి వైద్యులతో పాటు ఎస్ఎస్ఐఐ వైద్య బృందం కూడా ఎంతో సహకరించినట్లు తెలిపారు. శాస్త్ర సాంకేతిక వ్యవస్థ అభివృద్ధి చెందిన క్రమంలో రోగి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వైద్యులు దూరంగా ఉన్నప్పటికీ టెక్నాలజీ ద్వారా టెలి సర్జరీలు చేయవచ్చని వివరించారు. దీనివల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఎక్కడో స్పెషలిస్టులు వచ్చి పరీక్షించే వరకు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా తగిన వైద్యం అందించవచ్చన్నారు. సమయాన్ని, ప్రయాణ ప్రయాసాలు ఈ టెక్నాలజీ తగ్గిస్తుందని వివరించారు. ముఖ్యంగా రోగులకు తక్కువ మాత్రమే రక్తం పోవడం, తక్కువ నొప్పితో వైద్యం చెప్పారు. సాధారణ సర్జరీలతో పోలిస్తే లోపాలు తక్కువగా ఉంటాయనడంలో సందేహం లేదన్నారు. మనం ఏపీలో ఫస్ట్ టైం టెలి సర్జరీ చేస్తామన్నమాట. టెలి సర్జరీ అంటే మనం తెలుసు కదా, టెలిస్కోప్ లాగానే మనం ఢిల్లీలో కూర్చుని విజయనగరంలో ఉన్న పేషెంట్కి ఆపరేషన్ చేస్తాం. అరౌండ్ 2000 కిలోమీటర్స్ ఉన్నాయి. సో ఆ 2000 కిలోమీటర్లో వితౌట్ ఎనీ ల్యాగ్, వితౌట్ ఎనీ గ్యాప్ లేకుండా మనం చేస్తాం అనమాట. అయితే టెలిస్కోపిక్ సర్జరీ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. అంటే లైక్ మన ఏంటంటే నాకు సర్జికల్గా 40 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ల్యాప్రోస్కోపిక్గా 31 years ఉంది. రోబోటిక్గా 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో దీంతోనంటే ఎక్కడెక్కడో ఉన్నారనుకోండి, మనదేవో 3 tier సిటీ, 3 tier అంటే చిన్న పల్లెటూరులో ఎక్కడో ఉన్న ఎక్స్పర్ట్ పేషెంట్కి కావాలంటే మనం ఎక్కడికైనా అందించవచ్చు అన్నమాట. అంటే దీనికి ఏంటంటే ఈ రోబోటిక్ ట్రోకార్స్ అన్నీ కూడా ఎర్గోనామికల్లీ పెయిన్లెస్ ఉంటాయి. అలాగే కటింగ్ కూడా ప్రిసైజ్గా మైన్యూట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి దేర్ విల్ నాట్ బి ఎనీ మచ్ డ్యామేజ్ టు ద సరౌండింగ్ స్ట్రక్చర్స్. అదే సర్జన్గా అడ్వాంటేజ్ చెప్పాను. అదే ఇప్పుడు ఎక్కడో ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి, ఎక్కడో ఉన్నాయి రిమోట్ ఏరియా, అక్కడ ఉంది రోబోట్. కానీ ఒకటి ఏంటంటే సేమ్ రోబో ఉండాలి. ఇక్కడ రిమోట్ డాక్టర్స్ లేరు. మొన్న చూసాం వరదల్లో ఏదో దూరం ఒక పార్ట్ అంతా ఇదైంది. సో యూ కెన్ డూ ఎమర్జెన్సీ సర్జరీ. జిందాల్ రైతులను మోసం చేస్తూ సర్వే నెంబర్ లేకుండా A1 నోటీసులు ఇచ్చిన తీరుపై ఎమ్మెల్సీ రఘురాజు అసహనం వ్యక్తం చేశారు. 69వ రోజుకు చేరిన జిందాల్ నిర్వాసితుల నిరసన బొడ్డవరంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ జిందాల్ వ్యవహారంలో రోజు తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయన్నారు. భూములు తీసుకున్నప్పుడు సర్వే నెంబర్ లేకుండా 15 రోజుల్లో అభ్యంతరాలు తెలియజేయాలంటూ ఇచ్చిన A1 నోటీసుల తీరును ఎండగట్టారన్నారు. కెల్తపాలెం, ముసిడిపల్లి గ్రామ పంచాయతీలు ఇచ్చిన A1 నోటీసుల్లో సర్వే నెంబర్లు మెన్షన్ చేయకుండా అభ్యంతరాలు తెలియజేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కంపెనీ, రెవెన్యూ సిబ్బంది కలిసి ఈ కుట్రలో భాగస్వాములై పేద రైతుల దగ్గర భూములు అన్యాయంగా తీసుకున్నారని ఆరోపించారు. భూములు తీసుకున్నప్పుడు పంచాయతీ సర్పంచులు, పెద్దలు కలిసి ఏవైతే తీర్మానాలు ఇచ్చారో వాటిని నెరవేర్చకుండా పక్కన పెట్టి కంపెనీ నాటి అధికారులు, నేటి అధికారులు వత్తాసు పలకడం దురదృష్టం అన్నారు. అధికారులు చేసిన తప్పిదాలపై విచారణ చేసి రైతులకు న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం మరి ఎస్ఐడీస్ ఎవరైతే ఉన్నారో రైతులందరి దగ్గర కూడా భూములు తీసుకున్నప్పుడు A1 నోటీస్ ఇచ్చి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజులుగా కలపమని చెప్పారు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన A1 నోటీసులు అయితే ఇవి. ఈ A1 నోటీసులోని ఎక్కడా కూడా ఆ గ్రామంలో గల పలానా సర్వే నెంబర్లు మరి జిందాల్కి మరి మేమైతే తీసుకోవడం జరుగుతుంది, రెజ్యూమ్ చేసుకుంటున్నాం అని ఎక్కడా కూడా చెప్పలేదు. ఇందులో చూస్తే ఖాళీగా రాసి ఉంది కెల్తంపాలెం పంచాయతీ అని రాసి మరి ఈరోజు భూములు తీసుకోవడం జరిగింది. మరి ఇటువంటి తెలకాయితో అక్కడ అంటించి మరుసటి రోజే తీసేసారనేసి ఆ రోజు పత్రికలో వచ్చింది. ఆ పేపర్ కూడా చూపిస్తాను, అందరికీ మీ ద్వారా చూపిస్తాను.
ఒక A1 నోటీస్ అంటించి ఈ విధంగా మరుసటి రోజు తీసేసి 15 రోజులుగా మీరు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పడం మరి అది ఎంతవరకు భావ్యం? సర్వే నెంబర్ లేకుండా A1 నోటీస్ మరి అప్పుడు అధికారులు ఎలా ఇచ్చారో దీన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ అవనండి, కలెక్టర్ గారు అయితే అవనండి, ప్రభుత్వం అయితే అవనండి, దీన్ని ఎలాగ యాక్సెప్ట్ చేశారు? ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా ఎవరైతే గిరిజనులు హరిజనులు ఎక్కువ శాతం ఉన్నారో ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అటువంటి దగ్గర ఇటువంటి కంపెనీ వాళ్ళు ప్రభుత్వం వారు పెద్దలందరూ కలిసి ఈ భూమిని అన్యాయంగా తీసుకున్నారని మేమైతే ఈరోజు చెప్తా ఉన్నాం. మరి వీళ్ళందరి మీద కూడా మరి ఏదైతే గత ప్రభుత్వంలో వచ్చింది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని, ఎవరైతే భూములు లాక్కున్నారో బలవంతంగా వాళ్ళందరి మీద ఆ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చట్ట ప్రకారం వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మున్సిపల్ పంచాయతీలు కూడా సేమ్, మరి అక్కడ కూడా సర్వే నెంబర్లు అయితే ఎక్కడ కూడా వేయలేదు. మున్సిపల్కి వచ్చేసరికి మున్సిపల్ పంచాయతీలో A1 నోటీసులు ఇచ్చినప్పుడు కానీ లేకపోతే పంచాయతీ తీర్మానం ఇచ్చినప్పుడు కానీ A1 నోటీసులు అయితే అసలు ఏ ఊరు రాయలేదు, ఏ సర్వే నెంబర్ రాయలేదు. మరి గ్రామ తీర్మానం వచ్చేసరికి అయితే చినకండపల్లి చీడిపాలు ఉన్నప్పటికీ కూడా మున్సిపల్ గ్రామంలో ఉన్న భూములన్నీ కూడా రోడ్డు పక్కన ఉన్న భూములన్నీ కూడా విలువైనవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది కేవలం జిందాల్వాలో ఆడిన ఒక నాటకం. ఈ పేద ప్రజల దగ్గర భూములన్నీ కూడా తీసుకొని ఈరోజు రేట్లు పెరిగాయి, ఈ పక్కన ఎయిర్పోర్ట్ వస్తుంది, హైవేస్ వచ్చాయి, ఇవన్నీ కూడా చూసుకొని ఈరోజు దాన్ని రియల్ ఎస్టేట్ చేసుకోవడం కోసం గత ప్రభుత్వంలో మరి MSME పార్క్ అని తెచ్చి మరి ఆ రోజు దాకా ఈ రైతులందరూ కూడా షేర్ హోల్డర్స్ అన్నారు, వాళ్ళకి ఏదైతే షేర్స్ ఇస్తామని చెప్పారు అప్పుడు దాకా మాట్లాడకుండా MSME పార్క్ వచ్చిన తర్వాత 2024లో నేరుగా కంపెనీ వాళ్ళు మరి డైరెక్ట్గా వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేయడం మరి మా అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఈ డబ్బు అన్నది కూడా ఏదైతే భూమికి RDO గారి దగ్గర నుంచి రైతులకు డబ్బు వచ్చిందో అలాగే ఇది కూడా త్రూ గవర్నమెంట్ షేర్ డబ్బులు కూడా రావాలి. కాబట్టి ఆ షేర్స్ గురించి కూడా మరి కంపెనీస్ ఆఫ్ ఈ షేర్స్ అవి కూడా మాట్లాడడానికి మరి సెబీ వాళ్ళ దగ్గర కూడా అక్కడ కూడా, ఎందుకంటే సెబీలో ఉంటుంది ఏ విధంగా షేర్స్ ఇస్తారు, ఏ విధంగా వెనక్కి తీసుకోవాలి. విజయనగరం జిల్లా సహకార బ్యాంకు అభివృద్ధికి అధికారులతో కలిసి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని విజయనగరం జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. DCCB చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి బ్యాంకు లావాదేవీలు పెరిగేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు ఏళ్ల తరబడి ఉన్న మొండి బకాయిలను వసూలు చేసేందుకు ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేశామన్నారు. అక్టోబర్ నెలాఖరులోపు బకాయిలు చెల్లించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలానే DCCBలో రికార్డ్స్కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. మొండి బకాయిల వసూలు విషయంలో పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రోజున నేను DCCB చైర్మన్ అయిన తర్వాత నాకు ఎల్లప్పుడూ కూడా ఒకే ఒక ఆలోచన, DCCB వ్యవస్థని ఎలా బలోపేతం చేయాలి, DCCB బ్యాంకుని ఇంకా ప్రక్షాళన చేస్తూ ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనే మార్గంలో ఆలోచించుకుంటూ ప్రణాళికలు వేసుకుంటున్నాం. ఈ రోజున బ్యాంకులో ముఖ్యమైన అంశం ఏంటి అంటే డిపాజిట్లు అనేవి పెరగాలి. ఏ బ్యాంకుకైనా ఏ సంస్థకైనా సొంత నిధులు ఉన్ననాడు ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే తక్కువ మొత్తం తక్కువ వడ్డీకే మనం అప్పించుకోగలిగిన పరిస్థితి ఉంటుంది. ఈ రోజున విజయనగరం DCCB కనుక మనం తీసుకున్నామంటే 300 కోట్లు సొంత నిధులు, ఆ పైన ఒక 1700 కోట్లు యాప్కాబ్ నుంచి అప్పుగా తీసుకొచ్చి మన రైతులందరికీ కూడా మనం డబ్బిస్తూ ఉన్నాం. విజయనగరం వాసులందరూ DCCBలో కనుక డబ్బు పెట్టారంటే ఎక్కడున్న పేద ప్రజానికాన్ని, ఎక్కడున్న రైతుల్ని, ఎక్కడున్న వెనకపడిన బడుగు బలహీన వర్గాల చిన్న సన్నకారు రైతులందరినీ కూడా ఆదుకునే అవకాశం ఉందన్న పిలుపుని నేను ఇస్తున్నాను. DCCB ద్వారా ప్రతి కుటుంబం కూడా మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ రకంగా మా టీం అందరితో కూడా వర్క్ చేసి ఎన్నో మంచి పాలసీలు తీసుకొద్దామని చెప్పి చూస్తున్నాం. ఉదాహరణకి PM సూర్య గారు తీసుకున్నామంటే ఈ జిల్లాలో ప్రతి గ్రామంలో కనీసం 80% ఇళ్ళని సోలారైజ్ చేయాలి. దానికి కావలసిన ఆర్థిక సహకారం DCCB ద్వారా సేవలు అందించేలాగా ఒక ప్రణాళిక. ఎంతోమంది మహిళలు ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు, ఇళ్లల్లో
వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న వ్యాపారాలు ఏ రకంగా చేయించవచ్చు, వాళ్ళ పెరట్లో హార్టికల్చర్ మనం ఎందుకు చేయించలేం. కానీ ఈ జిల్లాలో కొంతమంది బడా నాయకులు అందరి దగ్గర కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఉండిపోయాయి. బ్యాంకు తరపు నుంచి ఒక్క మాట అయితే చెప్తానండి, మీకు ఇవ్వాల్సినంత టైం ఇచ్చాం. రాజకీయాలకు అతీతంగా కూడా వీళ్ళందరి దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేసే బాధ్యత మా మీద ఉంది. సెప్టెంబర్ నాటికి కనుక మీరు చెల్లించకపోతే అటువంటి వారందరి దగ్గరికి కూడా వెళ్ళి మరి వారు ఆస్తులన్నీ కూడా వేలంపాటు వేసే పరిస్థితి ఉందని కూడా మీ ద్వారా ప్రజానీకం అందరికీ, అలాగే విజయనగరం జిల్లా పొండపల్లి మండలం గిట్టుపల్లి కనిమరిక గ్రామాలకు సమీపంలో రైల్వే ట్రాక్పై రైలు ఢీకొని యువకుడు మృతి చెందినట్లు బొబ్బిలి రైల్వే పోలీస్ ఈశ్వరరావు తెలిపారు. మృతి చెందిన యువకుడు దత్తిరాజర్ మండలం వింధ్యవాసి గ్రామానికి చెందిన టొంపల శంకర్రావుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు ఘనంగా జరిగిన తెలుగు భాష దినోత్సవం. ప్రాచీన భాష వద్దు, తెలుగు భాష ముద్దు అని పిలుపునిచ్చిన వక్తలు. ఘనంగా జరిగిన జాతీయ గౌరవ సదస్సు. పరిశోధనలు అనుసంధానంతో గిరిజనుల జ్ఞానం పెరుగుతుందన్న మోహన్ మిశ్రా. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు. అక్టోబర్లోపు బకాయిలు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించిన చైర్మన్ కిమిడి నాగార్జున. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.